సో హాయ్ దోస్తులు, మేమైతే హైదరాబాద్ పోయినాము. అలా 5 రోజులు అయితే బండి పక్కకుండి సెల్ఫ్లు ఎత్తలేదు. మా బాగా ఇట్లనైతే ట్రాక్టర్ తీసుకురానికి పోయారు, లారీని బయటకు గుంజుదామని. స్కామ్లన్నీ ఇప్పాలి, ఇక హెయిర్ లేదు ఏం లేదు, లూజ్ చేయాలి. ఇక రారి మరి చూద్దాం. మొత్తం మొత్తం అంటే మొత్తం ఇప్పాలి, ఇక్కడ నుంచి అక్కడి దాకా అన్ని ఇప్పాలి, స్కామ్లన్నీ ఇప్పాలి. మా బావనైతే ట్రాక్టర్ తీసుకురానికి పోయిండు, అత్తాండు కావచ్చు. మొన్ననే మా రాకేష్ అన్న కొత్త ట్రాక్టర్ కొన్నాడు, తీసుకురానికి పోయిర్రు. ఇక ట్రాక్టర్ తీసుకురానికి ఇన్ని గోసలు ఉంటాయని తెలియదు ఎవరికన్నా. మా వాళ్ళకి చెప్పైనా కానీ దోస్తు వాళ్ళు స్టార్ట్ చేసేటోళ్ళు, వాళ్ళకి చెప్పలే. సడన్ గా ఇక ఆగిపోయింది. అమ్మ గిన్ని గోసలు ఉంటాయని ఎప్పుడు అనుకోలేదు. ట్రాక్టర్ అయితే తీసుకొస్తారు, సౌండ్ వస్తాను. ట్రాక్టర్ సౌండ్ అయితే వస్తారు. వచ్చారు. ఇంత గోసలు ఉంటాయి. కష్టపడాలి, కష్టపడకపోతే ఏం రాది ఏం పోది. మన కష్టమే మనకు మిగులుతుంది లాస్ట్ కత్తి, తప్ప ఎవరు రాడు మనకు. సో మనమైతే ట్రాక్టర్ అయితే తీసుకొచ్చినాం, చూసారు కదా. 4 వీల్ ఇగ్గితే కింది మీదికి అవుతుంది. లారీ 5 రోజుల నుంచి అయితే స్టార్ట్ అయ్యలే కాబట్టి మన బండి అయితే కొద్దిగా బ్యాటరీలు అయితే డిశ్చార్జ్ అయిపోయినాయి. బొమ్మది కానీ చెప్పిపోయినా ఏడాకా వచ్చిందిరా ముచ్చట. ఇగో ఇది ఒక్కటైతే సగం అయింది. ఒకదాని మీద దల్లాడుతాను వారా. అరే హ్యాండ్ బ్రేక్ తీసినా వాడా? అరే హ్యాండ్ బ్రేక్ తీయలే కాదు. ఎప్పుడు తీస్తావు? అవి పోయి తీసేస్తావు. చూసిరా సగం తెలివి బ్యాచీడు. ఇక ఆయన తోపు అంటారు కానీ తోపు మొత్తం తోముడే ఉంటది బతుకు. అదే హ్యాండ్ బ్రేక్ తీసిరా. హ్యాండ్ బ్రేక్ తీపో. అప్పటి నుంచి గంట ముందు చెప్పిపోయిన వాడకావు ఒక్కటి కూడా ఇప్పలే కాదురా స్కాము. ఇది ఒకటి ఇప్పిన నట్ట బొమ్మ దగ్గర అయితే స్కాములు ఇప్పితేనే మన బండి అయితే మూవ్ అవుతుంది, ఆడుతూ నిగ్గగలుగుతాం మనం. ఈరోజు తెల్లారుతుంది ఇది ఇప్పేసరికి. కిటికీలు తెల్లారుతాయి. ఇంకో పని ఫిక్స్ పెట్టున్నాను మళ్ళీ దానికి వెళ్తారు. ఇది ఫిక్స్ చేతులు నొప్పి తోటి ఎక్స్ప్రెషన్స్ తీరా ఇటు నుంచి వచ్చి ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఉంటాయి. సో చూసిరు కదా, మనం బాత్రూమ్ పోతే కింద కొద్దిగా లేట్ గా అట్లా ఇట్లాంటి సౌండ్లు అయితే ఇస్తాడు. తిరుక్కుండా ఒక నట్టు తీసేసందుకే ఇవన్నీ కథలు ఉంటాయి మరి దగ్గర. ఈరోజు తెల్లారుతుంది వీడియో తీసేసరికి. సరే సో చూడరు మీరైతే ఎక్స్ప్రెషన్స్ ఎట్టిస్తారో చూడరు. కానీ రా తీరా. అరే నువ్వు అంత కథలు చేయకు బా. పడా ఏం పడతాను వరదిల్లాలా. సో చూసిరు కదా బొమ్మ ఆడి ఈరోజు రావాలి. అరే ఇదేంది ఇదే? ఇప్పుడైతే తీసేసరికి ఆ రోజు మన రీల్ కూడా ఈయనే తీసినాం.
సేమ్ స్కీమ్ లైట్ ఈ లైట్ ఫిట్ చేసేటప్పుడు బొమ్మది అని ఇచ్చేది మొత్తం పోయింది. సో వీడియోలు తీసేది అంటే ఇప్పుడు ఒక 1 month నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వీడియోగ్రాఫర్ అయితే తీసేది ఆడే సుశాంత్. సెకండ్ వీడియో తీసేది వీడే. అరే చూడరా వెంకటేష్, మన తమ్నేల్ కూడా వీళ్ళిద్దరే క్రియేట్ చేస్తారు, వాడిని కూడా చూపిరా. మా ఊర్లో అడ్డగోలు తిని తిరిగేదంటే వాడే. ఒక పూట అన్నం తినకపోతే 150 రూపాయలు వస్తాయి వానికి. ఒక పూట 2 పూటలా? ఒక పూట తినకపోతే బ్యాలెన్స్ వస్తాయి. చిచ్చాడు తెలుసా మీకు, వాడు కూడా రీల్స్ లోనే ఉంటాడు. ఈ రోజు స్కామ్లు అయితే ఇప్పేదానికి తెల్లారిపోయేటట్టు మన బతుకైతే. ముట్టకు, నువ్వైతే పాన ముట్టినావు అనుకో నీకు తెలియాలి కారా, ఉత్తనే అవుతావా కినరు డ్రైవర్ నువ్వు. ఏం తెలియకుండానే డ్రైవర్ అయిపోతే ఏం రాదు. లోపల డైపర్ వాచర్ లూజ్ అవుతుంది. డైపర్ వాచర్ అప్పుడు టైర్లు మూవ్ అవుతాయి. ఇదంతా అయితే అడ్డగోలు ముచ్చట మొత్తం. మన అందులో రూపు కడదాం దారా, రూపు కడదాం. చూసిరు కదా ముచ్చట బొమ్మది. కానీ ఆ వీడియో తీసేసరికి తెల్లారిపోతుంది. నువ్వు మాకెళ్ళి రాయ్యా స్కామ్లు ఇప్పుడు మేము రూపు కట్టేస్తాం. దాని పానాలేం ముట్టకు మరి, గుని చేస్తాడు. సో ఇదైతే రూపు లారీ కింద దొరగొట్టి తెల్ల పాయింట్ కర్రగా రాడ్ ఒకటి ఉంటుంది లారీలో. ఓ దానికి పెట్టుడు. బా దీనికి ఒకటి లేదుగా అత్తా నాకు. బొమ్మర్దానికి అయితే ఒక డౌట్ వచ్చింది, మరి డౌట్ అయిందో మనం క్లారిఫై చేద్దాం. ఏంటిది అది? అది అంతే, అవి అయిపోయినాయి వెనక అయిపోయినా సరేట్రా. సో మా బొమ్మది అని తెలివైతే చూసిరు కదా, ఇది ఇంత ఉంటుంది లోపల, అది మొత్తం వెళ్ళాలి 2. ఇది అవసరం లేదు, నేను ఇది లూజ్ చేసుకుంటా కానీ ఇదైతే లూజ్ చేయ మొత్తం. ఇది అయిపోయిందని ఎవరు చెప్పినమ్మా నీకు? నేనే, అది తిరుగుతలేదని సప్లైకి వచ్చిన. అందుకే నేను చెప్తాను, ఇటువంటి గుద్దల తెలివి ఉన్న కీనర్లను అయితే పెట్టుకోకుర్రి. కొద్దిగా నేర్చుకుందామనే అటువంటి మనిషిని అయితే పెట్టుకోర్రి. ఇక చూడు సగం గింత తీసిండు, మొత్తం స్కామ్ వెళ్ళిపోయిందని ఫిక్స్ అయిపోయాడు బొమ్మది అయితే. ఇటువంటి కీనర్లను ఏం చేయాలనేది మీరు కామెంట్ అయితే చేయరు. కుక్కని కొట్టినట్టయితే నేను కొట్టాలని నేను అనుకుంటానా, అయితే మన వాళ్ళు నేర్చుకుంటారు. సగం తెలివి పోయి డ్రైవర్లు యాక్సిడెంట్లు ఇటువంటి వల్లనే అవుతుంది గర్వం. అది సగం తెలియని వాళ్ళకి గీ కథలే మరి యాక్సిడెంట్లు అయ్యేది. యాక్సిడెంట్లు అవుతాయి అంటే గీయ కథలకు మధ్యలో ఏం చెప్తాను, అది మొత్తం ఆగిపోయేదాకా ఇప్పు కానీ ఒక గ్లూకోజ్ డబ్బా తెచ్చిపెట్టు. గ్లూకోసా? థమ్స్అప్ పోపిస్తా కానీ బీర్ తాగిపిస్తా. బీర్ అది కానీ గ్లూకోజ్ డబ్బా తెచ్చిపెట్టు. కానీ కిందనా? అరే కింద పెట్టుకుంటాను. స్కామ్ ఇప్పేందుకే దగ్గర అర్ధగంట. ఇప్పుడు నేను చెప్పిపోయి ఆర్డర్ తీసుకొచ్చేందుకు గంట పట్టింది నాకు. ఆ పొలాలలో ఉండే బండి చెప్పిపోయినా వీనికి ఇప్పుడా అంటే వీడు ఇప్పుడే మొదలు పెట్టిండు. మొదలు పెట్టింది కూడా సగం పని చేస్తాడు. పని ఎట్లా తప్పించుకుందామని మాత్రమే చూస్తాడు, పని చేయడు, ఏం చేయడు. గాలికి తిన్నామా తిరిగినామా పన్నామా అంతే. వీడియోలు తీద్దాం రారా అంటే గంట లేట్ చేస్తాడు. దండి ఊరిని ఒక రూప్ పెట్టుడు వస్తలేదా దానికి? అరే పెట్టుడు వస్తలేదా? ఇని తీసుడు వస్తలేదు, తీసుడు వస్తలేదు అని పెట్టుడు వస్తలేదు. ఇద్దరే మీరు చూసిరు కదా బొమ్మది. ఇంకా నువ్వు అట్లా నువ్వు సగం పాన పెట్టకు, తలకాయ వలిగిపోతుంది వెనుక. మొత్తం పూర్తిగా ఇట్లా పెట్టి ఇగ్గు స్లిప్ అయింది అనుకో, నీ తలకాయ ఆడ వలుగుతుంది. మొత్తం పెట్టి ఇగ్గు అవలాగా అంటే నన్నంటవా?
సో నేను ఈ వీడియో తరపున నేను చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే, సో ఇదైతే మేడారం హైవే రోడ్ అయితే ఇదైతే కాట్రం నుంచి మేడారం దాకా 50 కిలోమీటర్లు ఉంటుంది. సో చిన్న చిన్న విలేజ్లు అయితే ఉంటాయి. చిన్న పొరగాళ్ళు అప్పుడప్పుడు రోడ్డు మీదకి వస్తారు. కుక్కలు, ఆవులు, బర్రెలు, ప్రతి ఒక్కటి, మేకలు అన్నీ అయితే వస్తాయి. జాగ్రత్తగా నిమ్మలంగా 30 స్పీడ్లో అయితే పోరి. అవి చూసిరు కదా, ఇంత స్పీడ్లో పోతుంటే చిన్న ఎవరైనా అంటే బాబులు సడన్గా ఉరికొస్తారు. కైట్ ఎగిరేసిన వైర్లు కూడా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా అయితే మీరు వెళ్ళండి. బైక్ మీద మెడలు ఉత్తాన్ని కోసుకపోతాయి. కాట్రం నుంచి 9 కిలోమీటర్స్లో మన బండి అయితే కనబడితే ఎవరైనా ఆపితే బొమ్మర్ది అని కలవాలని అనుకుంటే మాత్రం కాట్రం నుంచి 9 కిలోమీటర్స్ కొర్లకుంట అనే విలేజ్ బొమ్మర్ది అని ఇల్లు అయితే చూసిరు కదా. ఫుల్ వీడియో, ఇల్లుది కూడా ఫుల్ వీడియో తీస్తా. ఏమేమి కష్టాలు ఉన్నాయి బొమ్మర్ది అని అన్నీ తెలుసుకొని అవి అయితే క్లియర్ చేద్దాం. సో రారిగా మనం అదైతే పెడదాం. వీనికైతే పెట్టలేదట. ఏంద్రా అది పెద్ద పాన్ ఉంటే తీసుకురా. వాడేదో గునుగుతాడు వాడిని తీపోరా. ఇప్పుడు చూస్తానా నా కళ్ళకి వెళ్ళి పట్టబడి నీళ్ళు కారుతాడు. ఒరే నువ్వెందుకు వచ్చినావురా? నా బతుకు నేనేదో బతుకుతా. నాకు వచ్చిన పూజ ఎవరికి అయ్యా అయ్యప్ప. డాక్టర్ నేను దత్తిగా ఇదేం కూస, ఇదేమో నాకు గుంతంటేనేమో రాకపాయే. అగో ఏందిరా అయ్యా, ఏం చెప్తున్నా? పిచ్చిలాంజడు గుద్దాల తిని అయితే పిచ్చులు ఇత్తుతాండు. అత్తలేదు, కట్ చేయరా ప్లీజ్. ఆపేసి మొత్తం ఆపేసి. కాస్త సాయం చేయురా. ఒక పాన మనిషికో చెయ్యెత్తనే అవుతుంది. బ్లాక్ నీది బంపర్ కాగదా. కష్టపడాలి, కష్టపడితేనే 10 పరకు సంపాదించుకోగలుగుతాం. కానీ లేకపోతే అడ్డవాళ్ళు తిరిగితే దేనికి రాదు. రేపన్నాడు దెంగేమని కొట్టినవాడే దగ్గరికి తీస్తాడు. ఇదైతే నిజం. అడ్డగోళ్ళు చూపతులు పట్టి కుక్కలు లెక్క తిరుగుకుంటా ఇంట్లో అవ్వాయాలని తిట్టుకుంటా కొట్టుకుంటా పైసలు ఏమని తిరిగితే ఏది రాదు. ఏదన్నా మన పని మనం చేసుకొని ఇంట్లో కష్టపెట్టకుండా ఉంచుకుంటేనే మంచిది. బయట ఊరోళ్ళు కూడా దగ్గర తిస్తారు అటో ఇటు చూడండి. ఇక మనం అడ్డగోలుగానే తిరుగుతామని అంటే తిరుగురు, ఇక మీ ఇష్టం. ఇది ఒక్కటి ఇప్పుడే ఇలా పొద్దుగుత్త అవుతుంది నాకు. చేతులు కొంచెం పాడైతాయి. ఇంకా పెద్దగా ఉన్నది. జానడు ఉంటుంది అట లోపల. ఆ జానడు ఎప్పుడు అయిపోవాలి? నా పానాల మీదకి వస్తాను. ఇక కోసుకోపోతుంది. అందుకే చొరగొట్టు ఊరి ఇట్లా ఊరి పెట్టినట్టు పెట్టు. బంపర్
ఇంటి బండేనా ఇంకా అయిపోతలే. మేము లేనప్పుడే సపరేట్ చూసుకుంటూ ఊకుంటాడు బొమ్మది గాడు అయితే. పాటలు పాడతానా గంట ఇస్తారా ఒక స్కామ్? నువ్వు ఇంకా ఎన్ని ఇప్పాలి? ఏంది కథ నీది? నువ్వు ఏం చేద్దాం అనుకుంటాను? నేను ఆ రోజు ఒక్కొన్నే బ్రేక్ పట్టుకుంటే ఆ స్కామ్లన్నీ ఇప్పిన నేను ఒక్కొన్నే. ఇయే కథలు. అరే నువ్వంటే బంటి మీరు అంటారుగా బన్నీ ఆడు మా దండి పని చేస్తారండి. ఈ పని చూడు, గుడ్లల్లో పానమే లేదు కానీ ఇచ్చులు చేయమంటే ఆ కమ్మ చూడు అని బుల్లెట్ ఆట. ఇంకా అరే 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 జిట్టి గోల్డ్ గోల్డ్ చైన్ మొన్ననే 150 రూపాయలు పెట్టి చేయించాడు. అరే విమలాడకుండా ఒకటి జాతరలో చేయించినాం మేమైతే. అరే అవుదలేగా ఇప్పుడు నువ్వు గురించిదానే. అరే కానీ మళ్ళా నువ్వే దెంగులు దెంగుతావు కాసేపు అయితే. సాయిరామ్ అరే నువ్వు ఆగు. తీసి ఇంకొకటి తీసేదా. సుశీరా దోస్తులు మా బంటి అయితే గబ్బ గబ్బనైతే లూజ్ చేస్తాంది. బంటి 4 స్కాములు ఇప్పానంటే సుక్కలు కనబడతాయి బొమ్మది. మన బ్యాటరీ కొత్త అయినారా? 2 ట్రాక్టర్లు ఇప్పితే అయిపోతుంది. దీనికంటే ఎక్కువ పనిచేది. సెన్సార్లు పడిపోవా రాకేష్ అని? సెన్సార్లు ఎందుకు పడిపోతాయి అంతేనా? మరి పీకుదామా? గుంజుకోరి కానీ ఏమి ఇప్పకునేవరు అన్నాడు. సర్వం దెంగి తింటాడు, మనం ఆయన దెంగి తింటే తప్ప ఇప్పుదాంపా. నేనైతే ఎవరిని ఏమన్నా ఎవరు జోలికి పోను బా. నేను మస్తు మంచోని. అయిపోయింది దమ్ము కచ్చిండు కొడుకు. అరే నా మీద దొరిండు. ఓకే 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 ఇడిచింది పెట్టింది. ఓకే 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 దమ్ముకి వచ్చిందట. ముండబోట్లకు ప్రెగ్నెంట్ చేసే ఫేసు నువ్వు. అరే నీ పని నువ్వు చెయ్యి. అయిపోయింది అది. అదంతా నేను చేసిన 4 సార్లు గిట్ల 4 చుట్టూ దింపడం వల్ల అది అయిపోయింది. ఒక్కసారి తిప్పు, ఒకసారి తిప్పు. అవసరం లేదు ఒక్కసారి. అరే ఒక్కసారి తిప్పు, ఒక్కసారి తిప్పు. ఫుల్ టైం అయినాక ఏడా తిరుగుతుంది చెప్పు. నక్లెస్ తోటి ఉరి పెడతా. నక్లెస్ తోటి ఉరి పెడతా. అక్కడ మైక్ ఉన్నది, అది ఊసిపోయింది ఆల్రెడీ. మైక్ అతుక్కున్నది అది. చిట్టి తగులుతుంది బాగుంది. అడ్డవాళ్ళు ఫ్రెండ్స్ దేనికి ఆడ లాంజడుకో బిల్లు బిట్టం కాలేజ్ లాంజడుకో బాటిల్ లేరు కదా ఇంకా లాంజడుకో గా లాంజడుకో. కెమెరామ్యాన్ కూడా చూడు. తినుర్రా అంటే తాగుర్రా అంటే నీ వాళ్ళు వెళ్ళి మేనేజ్మెంట్ కారా అవరా. వాడేం చక్కటోడు కాదు వాడు కూడా. అరే చెప్పొద్దు గుంజుకత్తానే కాదు బా. స్కామ్ అయితే ఒకటి లూజ్ చేసిండు అప్పటి నుంచి తనలాడి. ఇప్పుడు సెకండ్ స్కాము కానీ ఇది ఉత్తగానే ఉన్నది గాలికి. అది అవుతుంది తోడు దొడ్డికి వచ్చినట్టు అవుతుంది బా. దొడ్డికి వస్తుందా? నేను అత్తవారా నేను నువ్వెందుకు బా? నేను ఒక్క ఆ స్కామ్ లూజ్ చేసి నువ్వు దొడ్డికే పోయి ఇంకేది అమ్మతో లోపట పడుతుంది స్కామ్. అదే ఆగు బా. సరే దాంట్లోకి వెళ్తారు. ఇంకొక స్కామ్ ఉన్నది రా. ఇయ్యే కథ
పని తప్పించుకుంటూ తప్ప దేనికి పని వీడియో తీసేదాన్ని రమ్మంటే దొడ్డికి వస్తుంది నాకు ముడ్డిని వస్తుంది అనుకుంటే తిరుక్కుంటూ ఉంటాడు.